తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. Namaste and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఉపోద్ఘాతాలు పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి ఆధ్యాత్మిక ప్రముఖులు, భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్, గీతా ప్రచారకులు, గీతా బోధకులు గంగాధర శాస్త్రి గారు మనతో ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు, నమస్తే అండ్ వెల్కమ్. నమస్కారం ప్రభు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? క్షేమం. లోకా సమస్త సుఖినో భవంతు. నాతో పాటు అందరూ క్షేమంగా ఉండాలి. భగవద్గీత అనేటువంటిది జీవనధార, జీవన సారం, జీవన గీత అని చెప్తుంటారు. కానీ దీన్ని తీసుకెళ్ళిపోయి చావు గీతగా మా చావుల దగ్గర పెడుతుంటారు అనేటువంటిది. అయితే దీంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎట్లాగంటే భగవద్గీత అనేటువంటిది మొత్తం సమస్త మానవాళికి సంబంధించినటువంటి సమస్త విషయాలను స్పృశించినటువంటి ఒక మహత్ గ్రంథం అది. దాంట్లో పుట్టుక ఉంది, చావు ఉంది, జన్మ మరణాలకు సంబంధించినటువంటి, జీవనయానానికి సంబంధించినటువంటి సమస్త విషయాలు ఉన్నాయి. అలాంటప్పుడు మరణించిన తర్వాత మరణానికి సంబంధించినటువంటి అధ్యాయాలు కూడా కొన్ని ఉన్నాయి, శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంగా అక్కడ గీతాన్ని వినిపిస్తే వచ్చే నష్టం ఏంటి? గంగాధర శాస్త్రి గారు ఎందుకు దీని మీదనే ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంటారు అని అంటుంటారు చాలామంది. ఈ విషయంలో మీతో ఏకీభవించే వాళ్ళెవరు, విభేదించే వాళ్ళెవరు? కరెక్ట్, రెండు, ఇందులో తప్పే లేదు. ఈ ప్రశ్నలో ముమ్మాటికి ఇది నేను కొన్ని చోట్ల వివరణ కూడా ఇచ్చాను. భగవద్గీత మరణగీత కాదు కాదు కాదని ఎందుకు మాట్లాడుతున్నామంటే, భగవద్గీత మరణాల సందర్భంలో మాత్రమే దాన్ని ప్రచారం చేయకూడదు, ప్రసారం చేయకూడదు, దాన్ని ప్రదర్శించకూడదు మాత్రమే. భగవద్గీత మీరు ఎక్కడైనా జీవితాంతం మీరు వింటూ ఉండండి, అక్కడ కూడా పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ మాత్రమే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ మాత్రమే పెట్టడం అన్నది కనిపిస్తుంది. దానివల్ల ఉత్తర కాలంలో దాని రిపర్కేషన్స్ ఎలా మనం చూసామంటే, భగవద్గీత ఎక్కడన్నా చెప్తుంటే లేదా భగవద్గీత పాడతానంటే, భగవద్గీత చెప్తానంటే జనాలు ఎలా తయారయ్యారంటే దీన్ని చావు గీతగా బాగా ప్రచారం చేసి చివరికి భగవద్గీత వింటుంటే పక్కన ఒకసారి సందులో తొంగి చూడు, ఆ పక్కన ఎవడో శాల్తీ లేచిపోయి ఉంటాడు అనే స్థితికి దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇది దురదృష్టకరం. రెండవది, భగవద్గీత నేను ఇందాక చెప్పినట్టు మొత్తం మీరు జీవితాంతం విని అక్కడ కూడా వింటే ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ మాత్రమే పెట్టడం వల్ల ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశామంటే, తర్వాత కాలంలో నువ్వు భగవద్గీత గురించి మాట్లాడాలంటే భయపడే స్థితికి ఇప్పుడు నా మూడ్ బాగుంది, ఇప్పుడు భగవద్గీత ఎందుకు సార్ అనే స్థితికి తీసుకొచ్చారు. నిజానికి ఏమిటంటే, యుద్ధం చేయడానికి వచ్చి తన వాళ్ళందరినీ చూసి మూడు పాడైపోయిన అర్జునుడిలో మూడు తెప్పించడం కోసం కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తే, వీళ్ళేమో అది వింటే మూడు పాడైపోతుంది అనే స్థితికి దాన్ని ప్రచారం చేయటం అన్నది, తర్వాత శవయాత్ర వాహనాల్లో భగవద్గీత వినిపించడం అన్నది, అక్కడ మాత్రమే వినిపించడం, తర్వాత ఛానల్స్లో కూడా ఎవరన్నా సెలబ్రిటీస్ పోతే వెనకాల భగవద్గీత ప్లే చేయటం, మీరు 10 సార్లు అక్కడక్కడక్కడక్కడ మాత్రమే చావుకి సంకేతంగా వినపడుతోందనుకో, అప్పుడు భగవద్గీత గురించి ఏమాత్రం ప్రాథమిక అవగాహన లేని వాళ్ళకు కూడా ఎలాంటి అవగాహన వస్తుంది చెప్పండి? ఇది అక్కడే తప్ప మిగతా మీ వెంటనే గుర్తొచ్చేస్తుంటుంది. సార్, మీరు దీని మీద ఇంతగా చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఎవరి దగ్గరైనా మీరు మాట్లాడే ప్రతి సభలో కూడా ఆల్మోస్ట్ ఈ పాయింట్ మీరు టచ్ చేస్తూ ఉంటారు. ఫలితం ఏమొచ్చింది? ఫలితం మేము 99.9999% వీ సక్సీడెడ్. అందులో మేము మాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, సార్ అక్కడ చనిపోయిన చోట భగవద్గీత పెడుతుంటే మేము ఇది దీనికి సంబంధించింది కాదు అని మేము అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మేము ఆపిస్తున్నాం సార్. మిగతా ఎందుకంటే భగవద్గీత గురించి తెలిసిన వాళ్ళ పర్సంటేజ్ కంటే తెలియని వాళ్ళే ఎక్కువ. ఆ ఎక్కువ తెలియని వాళ్ళకి ఇలా ప్రదర్శించడం వల్ల దాని మీద అట్లాంటి అభిప్రాయం పడితే భగవద్గీత తర్వాత కాలంలో మృగ్యమైపోతుంది. ఇప్పుడు ఘంటసాల గారి భగవద్గీత కానీ అది అసంపూర్ణమైనటువంటి గానం, పూర్తి కాదు కదా, 105 శ్లోకాలు మాత్రమే ఆయన పాడారు. 108 శ్లోకాలు మాత్రమే ఆయన పాడారు. మీరు పూర్తి స్థాయిలో మొత్తం 700 శ్లోకాలను మీరు పాడారు. ఏ రోజున ఎక్కడైనా గుళ్ళలో వినిపిస్తున్నాయా? గుళ్ళలో పెట్టించడం కోసం పొద్దున్న లేవగానే గుళ్ళో ఫస్ట్ ఒక ప్రార్థనా గీతం ఒకటి పెడతారు. ఆ ప్రార్థనా గీతం తర్వాత అయిపోయిన తర్వాత మైసమ్మ అనుకుంటా పాటలు, ఇక రకరకాలైనటువంటి మ్యూజిక్ ఓరియంటెడ్ సాంగ్స్ తప్ప భగవద్గీత అనేటువంటిది ఒక దేవాలయంలో వినిపించాలి అనేటువంటి ఇది అవేర్నెస్ అయితే రాలేదు. దీని పట్ల మీరేం చెప్తారు? చాలా గొప్ప ప్రశ్న, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవే అడగాల్సినవి. సంపూర్ణ భగవద్గీత భారతదేశంలో ఎక్కడ 10 మంది విని అర్థం చేసుకుని పులకించి ఒక తాదాత్మ్యతతో మనం ప్రతిరోజు వినాలరా అలా ఉంది అనిపించే స్థాయిలో రికార్డింగ్ జరగలేదు. అది మనం చేసాం. ఇదొక భాగ్యం, అదృష్టం. మన లక్ష్యం ఏంటంటే
ప్రతి టెంపుల్లోనూ ఇది మారుమోగాలి. రోజుకి నేను ఏమంటానంటే భగవద్గీత మొత్తం మీరు కంటిన్యూస్గా వినాలంటే 12 గంటలు పడుతుంది. అంతసేపు అక్కర్లేదు. రోజుకు ఒక చాప్టర్, అరగంట, ప్రతిరోజు రోజుకు ఒక చాప్టర్ చొప్పున. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదించాం. వాళ్ళు ఈ చెవితో వినా చెవితో వదిలేశారు. తిరుమల తిరుపతి దేవస్థానముల దివ్య ఆశీస్సులతో కొంత భాగం వాళ్ళ సపోర్టుతో ఈ భగవద్గీత తెలుగువాడి తొలి సంపూర్ణ భగవద్గీత, భారతదేశపు తొలి సంపూర్ణ భగవద్గీత. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు తెలుగు వాళ్ళు. ఇది ముఖ్యంగా ముందు తెలుగు రాష్ట్రానికి అంకితం చేశాం, తెలుగు తాత్పర్యంతో పుట్టింది కాబట్టి. ఇది తెలుగు వాళ్ళు గుర్తించకపోవడం అన్నది అసలు అత్యంత దురదృష్టకరం. ఇలాంటి జాతి మనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూడం. ఇదే పని వేరే రాష్ట్రాల్లో కనుక జరిగితే నెత్తిని పెట్టుకుంటారు. దీని గతంలో అనేక పర్యాలను ఇదే వేటూరు సుందరరామూర్తి ఇంకెక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉంటే ఇంకెక్కడో ఉండేవాడు. ఇలాంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మనం మాట వింటుంటాం. మళ్ళీ జన్మంటూ ఉంటే అసలు తెలుగుదేశంలో అసలు వీళ్ళ ప్రియారిటీ పుట్టకూడదు, వేరే రాష్ట్రంలో పుట్టాలని. నేను కూడా అలాగే అనుకుంటా. తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన, గట్టిగా మాట్లాడితే ఈ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి. వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా విని అసలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేమేదో స్వల్పంగా సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నప్పుడు మాకే బాధగా ఉంది. ఒక వ్యక్తి చేసేసాడా, మాలాంటి సంస్థ చేయాల్సింది ఒక వ్యక్తి చేసేసాడా. అప్పుడు బాపిరాజు గారు చైర్మన్ తిరుమల. మేమేం చేయగలం చెప్పండి స్వామి, మేము శిరస్సు వంచి మేము నమస్కారం చేస్తూ అడుగుతున్నాం, మేమేం చేయాలో చెప్పండి. రికార్డింగ్ థియేటర్కి వచ్చి విని జేడి లక్ష్మీనారాయణ ఈయన వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఆయన విని ఎంత గొప్ప ప్రాజెక్ట్ దగ్గరకు తీసుకొచ్చారు, మాకు మీ స్టాంప్ వేయండి దీని మీద, మీరు కొంత సపోర్ట్ చేయండి. ఎంత సపోర్ట్ చేశారో అంత సపోర్ట్ తాలూకు వర్త్ సిడీస్ మీకు ఇచ్చేస్తాం, మీరు ప్రచారం చేయండి అంటే 40 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం భగవద్గీత ఫౌండేషన్ని ఈ పర్టికులర్ సిడీస్ ప్రింటింగ్ కోసం ఇచ్చింది. ఇచ్చినట్టే ఇచ్చి ఈయన వెళ్ళిపోగానే ఎంత అయితే ఇచ్చామో అంత వర్త్ సిడీస్ మాకు పంపించేసేయండి అని బెదిరించి మరీ తీసుకుంది. అమర్యాద వ్యక్తం చేస్తూ మరీ తీసుకుంది. అది టీటీడీ. కానీ ఈ రోజుకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం రూపొందించిన మనం కలిపి రూపొందించిన భగవద్గీతని ఏ రోజు ఒక్క చాప్టర్ కూడా వాళ్ళు ప్రదర్శించలేదు, ప్రసారం చేయలేదు. దీనికి ఏంటి అప్లికేషన్ పెట్టాలా? నీ బాధ్యత కదా అది. అన్ని 40 లక్షలు కట్టారు వాళ్ళు. 40 లక్షలు కట్టి నిర్లక్ష్యానికి పరాకాష్ట. దీనికి ఏంటిది? దీనికి అంటే ఇది నేను బాధపడుతూ నిందిస్తూ చెప్పలేదు ప్రభు, బాధపడుతూ చెప్తా. ఏంటి మీ రికగ్నిషన్ ఇదే? ఒక తెలుగువాడు చేసింది. ముఖ్యంగా ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇన్ని వేల దేవాలయాల్లోనూ ఏ మహానుభావుడన్నా పూనుకుంటే దయచేసి వీటిని కొని అన్ని దేవాలయాల్లోనూ ఒకవేళ అక్కడ అంటారు ప్లేయర్స్ లేకపోతే ప్లేయర్స్ తో సహా ఈ సంపూర్ణ భగవద్గీతను ప్రదర్శించండి. చాలా గొప్ప మాట. మాయదారి మైసమ్మో పెట్టాము. ఏంటి దానివల్ల? పాట ఎంటర్టైన్మెంట్ మాత్రమే. దానివల్ల నీకు వచ్చే జ్ఞానం గానీ ఇది మానవ జీవన గీత ప్రభు. దిస్ డ్రైవింగ్ రూల్స్ బుక్, హౌ టు రీచ్ ఎవర్ డెస్టినేషన్ ఇన్ ఫైనెస్ట్ వే. గీతలో గొప్ప శ్లోకం ఉంటుంది. ఉన్న కాలంలో జీవించిన పెద్ద గొప్ప విషయం కాదు. మనిషి పోతే నీ ప్రేయస్కి రీప్లేస్మెంట్ లేదురా అని జనాలు బాధపడేట్టుగా ఉత్తమమైన కర్మల్ని ఆచరిస్తూ జీవించటం. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నాడు. అర్జునుడి విషాదానికి ప్రధానంగా 3 కారణాలు. యుద్ధంలో తన వాళ్ళందరూ నశిస్తారనేది అర్జునుడి ప్రధానమైన మొదటి కారణం. తన యుద్ధం చేయటం వల్లే చచ్చిపోతున్నారనేది 2వ కారణం. 3వది శాశ్వతంగా మరణిస్తున్నారనేది 3వ కారణం. ఈ 3 కారణాలకి కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి తలంటిపోయడానికి ఓపెన్ చేసిన 18 షాంపూ ప్యాకెట్ల పేరే భగవద్గీత. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. నువ్వు ఇంటి దగ్గర ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని పెద్ద డ్రెస్ వేసుకుని యుద్ధంగానే బయలుదేరావు. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళు బాబాయ్, తల్లి, తండ్రులు, గురువులు, మేనమావులు, సోదరులు రిలేషన్ మాట్లాడతావేంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు, వాళ్ళు సైనికులు, వీళ్ళు సైనికులు. కింద ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి, ఏనుగు మీద ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి. ఇక్కడ ఏం మాట్లాడాలో అది మర్చిపోయి తాతలు, తండ్రులు అనే రిలేషన్స్ గురించి మాట్లాడతావేంటి అని చెబుతూ డ్యూటీ చెయ్యి, సిన్సియర్గా చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి, ఫలితం పరమాత్మదని భావించి చెయ్యి, క్రియేటివ్గా చెయ్యి, లోకహితం కోసం చెయ్యి, స్వార్థం మానేసి చెయ్యి, డ్యూటీ సిన్సియర్గా చెయ్యి. అర్జునుడికి నిదానంగా ఆలోచిస్తూ ఒక డౌట్ మొదలైంది.
యుద్ధానికి ముందు కృష్ణుడి భుజం మీద చేతులు వేసుకుని బావా బావా అని మాట్లాడుకుంటూ తిరుగుతున్నప్పుడు మాట్లాడిన భాషకి ఇప్పుడు భగవద్గీతోపదేశం ద్వారా కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్న వాంగ్మయానికి తేడా గమనించాడు అర్జునుడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇది నిత్యమైంది, శాశ్వతమైంది ఆత్మ. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా చెప్తున్నాడు. ఇక్కడ ధర్మానికి అధర్మానికి మధ్య మాత్రం యుద్ధం జరుగుతోంది, వ్యక్తుల మధ్య కాదు. అందుకని యతో ధర్మస్తతో, నేనేమిటో తెలుసా, యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ, యుద్ధం చెయ్యి అన్నాడు. ఇది తేడా తెలుసుకుని నువ్వు నేను రెగ్యులర్గా చూస్తున్న కృష్ణుడు కాదు, సంథింగ్ ఎల్స్, నువ్వెవరో తెలుసుకోవాలంది, చెప్పు, చూడాలనుంది, చూపించు అన్నాడు. అనేసరికి కృష్ణుడి విభూతి చెప్పడం మొదలెట్టాడు. ఈ సృష్టిలో ఏ ఏ విశేషాలలో విశేషంగా సమస్థితుడై ఉన్నాడో చెప్తున్నాడు. వంచక వ్యవహారములలో జోదము, జయము, ప్రయత్నము, సాత్వికులలో సత్వగుణము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు, గణకులలో కాలము నేనే అని చెబుతూ, వృష్ణివంశజులలో వాసుదేవుడు, కవులలో శాస్త్రార్థముల నిరింగిన శుక్రాచార్యుడు, పాండవులలో అర్జున నీవును నేనే. ఒక్కొక్కళ్ళు అట్లా ఎన్లైట్ చేస్తూ చెప్తున్నాడు. చెప్తూ నువ్వేదో చూపించమన్నావు కదా, అర్హత ఉంటే చూపించమన్నావేంటి? అర్హత లేకపోతే అసలు నేను పక్కన వేసుకుని ఎందుకు తిరుగుతాను? నీకు 2 డిజిగ్నేషన్లు ఇచ్చాను. నీ డిజిగ్నేషన్ ఏమిటంటే, నువ్వు భక్తోసిమే సఖాచేతి రహస్యం హియతదుత్తమం, నువ్వు నా భక్తుడివి, మిత్రుడివి. జాగ్రత్తగా విను, ఎంత గొప్ప డిజిగ్నేషన్ అది. మిత్రుడు ఉంటాడు, భక్తుడు ఎందుకు ఉంటాడు? భక్తుడైతే వాడు మిత్రుడని ఎలా పిలవబడతాడు? నేను నిన్ను అలా ట్రీట్ చేస్తున్నా, నువ్వు నా మిత్రుడివి, భక్తుడివి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, నిష్కామ కర్మయోగివి కమ్ము. చూడాలంటున్నావు కదా, చూడడానికి విశ్వవ్యాపకుడైన పరమాత్మ స్థాయిలో ఈశ్వరీయమైన నా యోగ శక్తిని, నా కాస్మిక్ ఫామ్ని నువ్వు చూడాలంటే నీ చర్మచక్షువులతో నువ్వు దర్శించలేవు. కాబట్టి దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమైశ్వరం, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, ఆ దృష్టితో ఇప్పుడు నేను విశ్వరూపాన్ని చూపిస్తాను, చూడు అని. ఆ దివ్యశక్తి ఎలా ఉంటుందంటే, సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తాడు, తను కూడా చూశాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప ప్రకాశమును పోల్చవచ్చును. అది ఎంత అద్భుతమైన ఘట్టం అంటే, ఈ ఘట్టాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారి అణుబాంబు టెస్ట్ అమెరికా సమీపంలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో జరిగినప్పుడు, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల ముందు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం ఇది. 1945 జూలై 16 అక్కడ జరిగినప్పుడు అదంతా అది వీళ్ళు చాలా దూరం నుంచి బైనాకులర్స్ నుంచి చూస్తుంటే ఈ అణుబాంబు టెస్ట్కి వెళ్ళిన 5 శాస్త్రవేత్తల బృందానికి అధ్యక్షుడి పేరు ఓపెన్ హ్యామర్, రాబర్ట్ ఓపెన్ హ్యామర్. ఇంటర్నెట్లో కొట్టి చూస్తే అతను వెళ్ళిపోయే ముందు మీరు ఆ ఘట్టాన్ని ఒకసారి తెలుసుకోండి అంటే, అతను మళ్ళీ లార్డ్ విష్ణు అంటూ మాట్లాడుతూ చెమర్చని కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతున్నాడు. అతను ఏమన్నాడంటే, ఎప్పుడైతే అణుబాంబు టెస్ట్ సక్సెస్ అయిందో, ఈ సక్సెస్ అయిన ఆ శబ్దానికి కాంతికి ఒక్కొక్కడు లేచి గంతులేస్తున్నారు. ఒకడేమో యురేకా అని గంతులేశాడు, ఒకడు కింద పడి కొట్టుకుంటున్నాడు. ఎవడ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇతను మాత్రం, ఓపెన్ హ్యామర్ మాత్రం, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః మహాత్మనః అన్నట్టు ఇతను. వాళ్ళు షాక్ అయ్యారు, థ్రిల్ అయ్యారు. ఏంట్రా అంత లెంగ్తీ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, ఎప్పుడు ఒక్క ముక్క అర్థం కాలేదు మాకు, వాట్ డస్ ఇట్ మీన్ అడిగారు. అడిగితే ఓపెన్ హ్యామర్ అన్నాడు, ఇప్పుడు మనం చూసిన శబ్దం, దృశ్యం, కాంతి తాలూకు ఎక్స్ప్రెషను
ప్రపంచ వాంగ్మయంలో ఒక్క భారతదేశంలో ఉన్న హిందూ స్క్రిప్చర్లో ఉన్న భగవద్గీతలో ఉన్న 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో మాత్రమే నాకు కనిపిస్తోంది అన్నాడు అతను. మనం ఎక్కడున్నాం, ప్రపంచం ఎక్కడుందో చూడు. ఆ టెస్ట్ పేరు ట్రినిటీ టెస్ట్ అని పెట్టాడు. ట్రినిటీ అంటే త్రిమూర్త్యాత్మకము. ఆ టెస్ట్ పేరు పెట్టింది అతనే. అతను భారతదేశం వచ్చి భగవద్గీత చదువుకున్నాడు. దీని అంతటికి మూలం ఏమిటంటే అది. ఇప్పుడు కాస్మిక్ ఫామ్లో కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని దర్శింపజేస్తే అట్లా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మ్యాక్రో లెవెల్లో ఉన్నాడు, అర్జునుడు మైక్రో లెవెల్లో ఉన్నాడు. ఇంతింతై వటుడింతయ్యై మరియు దానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయ్యై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండుగచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. అక్కడ పోతన భాగవతంలో చెప్తాడు. మనం మనిషిని ఇప్పుడు శ్రీరాముడు ఎంత హైట్ ఉన్నాడు అంటే మీకు మన రామాయణంలో సుందరకాండలో హనుమ వివరిస్తాడు 8 అడుగులు. అసలు 8 అడుగులని మనం ఊహించగలమా? ఆ రాముడి హైట్ని అంటే ఒక మనిషి హైట్ని 8 అడుగులు అంటేనే మనం ఏంటో ఒక రకంగా అనిపిస్తుంది. అలాంటిది విశ్వవ్యాపకుడైన పరమాత్మ అంటే ఇటు చూసి వణికిపోవడం మొదలెట్టాడు. ఇతను ఎప్పుడైతే చూశాడో అట్లా పెరిగిపోతున్నాడో, పెరిగిపోయిన పరమాత్మను చూసి ఇప్పుడు నువ్వు అడిగిన ఘట్టం అన్నమాట. చూసి ఇతను భావోద్వేగంతో ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు, గద్గద స్వరంతో ఇతను అంటున్నాడు. అర్జునుడు ఏమేమి దర్శిస్తున్నాడో ఇతను వివరిస్తున్నాడు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా విశ్వరూపా. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో నా యందు దయ ఉంచి ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ ప్రసన్నుడవు కమ్ము. హే విష్ణు కిరీట చక్ర గదాధరుడవై సర్వత్రా ప్రకాశమానుడవై ప్రభాపుంజ స్వరూపుడవై దర్శింపనశక్యుడవై ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లెడలా గాల్చుచున్నాను. ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి. ఓ మహాత్మ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే నీవే. నీకు సహస్ర వందనములు, మరల మరల వందనములు వందనములు. కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోయి అంటాడు, పరమాత్మ క్షమించు, వాసుదేవ క్షమించు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి
యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వామహం అప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరబాటున అలక్ష్యముగా సంబోధించియుంటిని. విహారశయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. మిత్రుని అపరాధములను మిత్రుని వలను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను, పుత్రుని అపరాధములను తండ్రి వలెను నా అపరాధములన్నింటినీ క్షమించుము పరమాత్మ అని ఏడుస్తున్నాడు. అతను అడిగాడు, ఏడవటం ఇదంతా ఒక ఘట్టం, సినిమాలాగానే ఉంటుంది ఇది దృశ్యం. అందుకు భగవద్గీతలో 18 అధ్యాయాలలో 17 అధ్యాయాలు ఉపదేశానికి సంబంధించినవి. నువ్వు ఏం చేయాలి, నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది అది. బేస్ యూ షుడ్ గెయిన్, యూ షుడ్ ఎర్న్, యూ షుడ్ స్టడీ, యూ షుడ్ హ్యావ్ ది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత. ఇంకా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడడం, పిచ్చి పనులు చేయడం, నైతిక విలువలు పెంపొందించడానికి భగవద్గీత కంటే మించిన స్టడీ, జ్ఞానం, నాలెడ్జ్ అంటే ఇది ఎలా పడితే అలా సంపాదించుకోవడం కాదు. ఈ పద్ధతిలో సంపాదించుకోవడం అనేది సంస్కారం. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను, నాగరికత అంటే కోరికలు తీర్చుకోవడం కాదు, దాన్ని అదుపులో పెట్టుకోవడం, అది నాగరికత. సో నేను అంటే ఫైనల్గా దీని బాటం లైన్ ఏంటంటే, అట్లా ఏమిటి పరమాత్మ నీకు ఈ దీనికి కారణం ఏమిటి, ఈ ఉగ్ర రూపానికి కారణం ఏమిటి, ఉపసంహరించు, నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, చెప్పు, వాట్ ఇస్ ది నీ అవతార పరమార్థం ఏమిటి అంటే పరమాత్మ అంటున్నాడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ఈ లోకములను తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను ఇప్పుడు ఈ లోకములను సంహరించుటకై పూనుకొని ఉన్నాను. కావున నీవు యుద్ధము చేయకున్నను శత్రు సైన్యమునందున్న వీరులెవ్వరునూ బ్రతుకజాలరు. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధ వీరులను నేను సంహరించి తిని, మిగిలిన శత్రువీరులను నీవు సంహరించుము అన్నాడు. లే, ఉత్తిష్ట, జాగృత, ప్రాప్య వరాన్ని బోధిత. లే, శత్రువులను జయించి కీర్తిని బడసి సర్వసమృద్ధమైన రాజ్యమును అనుభవించుము. వీరందరూ నాచే మునుపే సంహరించబడిరి, నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము. అంటే డ్యూటీ ఎలా చేయాలో, డ్యూటీలో ఉండే బ్యూటీ ఏంటో భగవద్గీత ఒక్కటే ప్రపంచానికి చెప్పింది. ప్లీజ్ డోంట్ ట్రీట్ దిస్ యాజ్ రిలీజియస్ టెక్స్ట్, ఇస్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్. సర్వజనామోద యోగ్యమైన ఆధ్యాత్మిక గ్రంథం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే, ఒకవేళ దీన్ని మత గ్రంథం అనుకుంటే, అలాంటి మత గ్రంథం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే సార్వజనీన గ్రంథం, దట్ ఇస్ ఓన్లీ భగవద్గీత. ఓకే, చాలా చాలా గొప్పగా చెప్పారు శాస్త్రి గారు. ఇప్పుడు ఇవి కేవలం మనం ఆ రోజున భగవద్గీత 18 అధ్యాయాన్ని 18 భాగాలుగా 18 సీడీలుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సీడీ ఫార్మేట్ అనేటువంటిది పోయింది. ఈ ఫార్మేట్ పోయిన తర్వాత ఇప్పుడు ఈ భగవద్గీత అనేటువంటిది ఏ ఫార్మేట్లో ఎక్కడ అవైలబుల్ అవుతుంది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న, చాలా అందరూ అడగాలనుకునే ప్రశ్న. దీని మొదట ఏంటంటే, ఇప్పుడు సీడీలు లేవు, ఉన్న వాళ్ళు ఎవరన్నా పొందుతున్నారు భగవద్గీత ఫౌండేషన్ నుంచి. ఇప్పుడు ఆ సీడీలు కూడా లేవు, మా దగ్గర ఒక సీడీ కూడా లేదు. ఇప్పుడు మేము దీన్ని ఏం చేసామంటే, ఇమ్మీడియట్గా జనాలు ఎవరైనా వినాలనుకుంటే భగవద్గీత foundation.orgకి వెళితే దాన్ని సబ్స్క్రైబ్ చేసి స్ట్రీమింగ్లో మీరు వినొచ్చు. ఇది ఫస్ట్ ఫెసిలిటీ. ఇప్పుడు అందరూ ఫోన్లో వింటున్నారు, కారులో వింటున్నారు, ఇదే కదా. ఎవరన్నా ఇదే భగవద్గీత ప్యాక్ లాగా పొంది దీన్ని గిఫ్ట్స్ లాగా ఇవ్వాలనుకుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇందాక చాలా గొప్ప ప్రశ్న, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి టెంపుల్కి దీన్ని తీసుకువెళ్ళాలి. అంటే మేము ఒక మహానుభావుడి నుంచి, ఎవరైనా మహానుభావులు, మీరు CSR ఫండ్స్ నుంచి కానీ
లేదా తమ కంపెనీల నుంచి కానీ లేదా వ్యక్తిగతంగా ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పేర్ల మీద లేదా వాళ్ళ పిల్లల పేర్ల మీద శాశ్వతంగా ప్రింట్ అయితే శాశ్వతంగా, ఇది ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్. అవును. సినిమా లాగా కొంతకాలం 100 రోజులు అట్లా కాదు, ఇది ఈ చరిత్ర ఉన్నంతకాలం ఉంటుంది, ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది. అలా వాళ్ళ పేర్లు వాళ్ళ భార్య పేరు మీద లేదా వాళ్ళ పేరు మీద, తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ సంస్మరణార్థం అలా దీన్ని కనుక సపోర్ట్ చేస్తే మేము దీన్ని పెన్ డ్రైవ్స్ రూపంలో ప్రపంచానికి అందించాలనేది ప్రస్తుత సంకల్పం. మేము ఆ థాట్లో ఉన్నాం. ఈ రెండే పెన్ డ్రైవ్ ప్యాక్, ఇది సెకండ్ ఆప్షను. దీన్ని మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం ప్రభు, ఏమి ఇస్తున్నాం? బొకే. వాడు దాని వంక కూడా చూడడు, స్టిల్ తీసుకుని ఆ పక్కన పడేస్తాడు. ఆ బొకే ఖరీదంతా కాస్ట్లీ, 1000 రూపాయలు. వాళ్ళు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారా, తగలేస్తున్నారా? వాళ్ళు అలాంటిది మీరు భగవద్గీత, ఇది జీవన గీత, యజ్జదాచరతి శ్రేష్ఠ అన్నాం. అంటే మీరు జీవితం ఎలా గడపాలో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవండి. జీవితం ఎలా సాధించాలో తెలుసుకోవాలంటే, లేదా మనం వాళ్ళు చాలా చోట్ల దురదృష్టకరమైన స్థితి ఏంటంటే, వైవాహిక జీవితం మీద అవగాహన లేదు. పెళ్లి చేసుకున్నావు, ఏం సాధిస్తావు ప్రభు? ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం లేదు. ఇన్ని వేల మంది వచ్చి ఆశీర్వదిస్తున్నారు, సడన్గా మన రేపు ఇద్దరి మధ్యలో ఈగో తలెత్తి ఏమన్నా చాలా క్యాజువల్గా ఏమంటారు, డిపార్ట్ అయిపోయామని మాట్లాడతారా? అంత క్యాజువలా? ఎంత ఖర్చు పెట్టుంటారు తల్లిదండ్రులు, ఎంత సోల్ పెట్టుంటారు తల్లిదండ్రులు. జీవితం మీరు ఆనందిస్తే వాళ్ళు ఆనందిస్తారు, మీరు బాధపడితే వాళ్ళు బాధపడతారు. మీరు ఇలా పిచ్చి అసలు లెక్క లేకుండా ఒక పెళ్లి తర్వాత ఇంకో ఈ మానసిక స్థితి ఉంటే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా సంసారం నడవదు కదా. అందుకని గౌరవించడం నేర్చుకోండి. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను అంటే వైవాహిక జీవితానికి ఏమంటారు కావాల్సిన బంధం డబ్బా. భగవద్గీత చెప్తుంది, డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ శాంతినివ్వదు. శాంతి దేనివల్ల ఇస్తుంది? త్యాగాత్ శాంతిరనంతరం, త్యాగం వల్లే శాంతి లభిస్తుంది. త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? ఒక పని చేసిన పని తాలూకు ఫలితం ఇది నాది కాదు, పరమాత్మది అని భావించడం. ఇలా ఉంటే ఆ మనిషి జీవితంలో ఇంకా వాడికి అహంకారం వచ్చే అవకాశం లేదు. ప్రతి వ్యక్తిని, ప్రతి పరమాణువుని ప్రేమిస్తాడు వాడు. భగవద్గీత చదివితే మన డిక్షనరీలోంచి నేను అనే పదం పోతుంది, తీసేస్తాం. అది నేను ఒక్కడే కాదు, ఎన్నో కలిస్తే నేను ఒక్కడే అనుకుంటున్నావు. పవన్ కళ్యాణ్ గారు ముందు ఒకసారి అతను బాగా ఎంజాయ్ చేసిన మాట అది. భగవద్గీత చదివితే ఏమొస్తుంది అని అడిగితే చెప్పాను, భగవద్గీత చదివితే ఇంకా ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంత కాలమే ఉంటారు, సినిమా వాళ్ళకు ఉన్నట్టు. కానీ ఫాలోవర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు, మన లేకపోయినా ఉంటారు. ఓకే, చాలా చాలా గొప్పగా చెప్పారు శాస్త్రి గారు.